నెల్లూరులో సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జాతరను తలపించింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 7,000 సైకిళ్లను మంత్రి నారాయణ తన సొంత నిధులతో పంపిణీ చేశారు. ఎన్నికల హామీని నెరవేర్చడానికి ఈ కార్యక్రమం చేపట్టానన్నారు మంత్రి. పేదరికంతో తన లైఫ్ జర్నీ స్టార్ట్ అయిందని గుర్తు చేసుకుంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. పేద విద్యార్థులకు చదువును దగ్గర చేయడానికి, వాళ్ళు ఇబ్బంది పడకుండా స్కూల్కు వెళ్లడానికే సైకిళ్లను పంపిణీ చేశానన్నారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 7,000 సైకిళ్లను మంత్రి నారాయణ, ఆయన కుటుంబ సభ్యులు పంపిణీ చేశారు. ఆయన తన సొంత డబ్బుతోనే ఈ సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం జరిగిన విఆర్సీ స్కూల్ దగ్గర కోలాహలం నెలకొంది. ఈ కార్యక్రమానికి విద్యార్థులతో పాటు వాళ్ల తల్లిదండ్రులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్, నాయకులు, అధికారులు కార్యక్రమానికి హాజరయ్యారు. తొలి విడతలో 7,000 మందికి సైకిళ్లను పంపిణీ చేశారు. త్వరలో మరో 3,000 మందికి పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా విఆర్సీ గ్రౌండ్ జాతరను తలపించింది. ఉచితంగా సైకిళ్లివ్వడంతో పేద విద్యార్థుల్లో సంతోషం తొడిగిసలాడింది. థ్యాంక్ యూ నారాయణ అనే నినాదాలతో విద్యార్థులు హోరెత్తించారు. We are grateful for your support and promise to study hard and make our school and our nation proud. Thank you for giving this wonderful opportunity. సైకిళ్ల పంపిణీ సందర్భంగా నారాయణ భావోద్వేగానికి గురయ్యారు. తాను పేదరికం అంటే ఏంటో పుస్తకాల్లో చదవలేదని, తన జీవితంలో స్వయంగా అనుభవించానన్నారు. పూరింట్లో పుట్టి కష్టాల్లో పెరిగానన్నారు. చదువుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డానని గుర్తు చేసుకున్నారు. బాగా చదివి పేదరికాన్ని జయించాలని అప్పుడే నిర్ణయించుకున్నానన్నారాయన. కష్టపడి చదివి ఈ స్థాయికొచ్చానన్నారు. తల్లిదండ్రులందరూ మీకు అందరూ చెప్తున్నా, మీ ఆస్తిపాస్తి ఏంటంటే మీ పిల్లల చదువే. మీ పిల్లల చదువే మీకు ఆస్తి. మా అమ్మగారు నన్ను చక్కగా చదివించబట్టి, ఆమెకి చదువు రాకపోయినా ఆలు కూడా తెలియకపోయినా, రాయటం ఏబిసిడీలు తెలియకపోయినా పక్కన కూర్చున్నది. అలా ఈరోజు ఈ స్థితికి వచ్చామంటే కారణం. అందువల్ల ప్రతి తల్లిని నేను రిక్వెస్ట్ చేసేది, పిల్లల్ని బాగా చదివించండి. యువనేత లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా ఎన్సీసీ కంపెనీ సహకారంతో 17 కోట్ల సిఎస్ఆర్ నిధులతో అంతర్జాతీయ ప్రమాణాలతో విఆర్సీని సిద్ధం చేశామన్నారు నారాయణ.